మనోరంజన న్యూస్. పల్లి ప్రగతి కాంగ్రెస్ తోనే సాధ్యమని డీసీసీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగింది. పల్లి ప్రగతి కాంగ్రెస్ తోనే సాధ్యమని డీసీసీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కునేరు భూమన్నకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలకు పూర్తిగా అందాలంటే కునేరు భూమన్నను ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే యువ నాయకుడు భూమన్న అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు భూమన్న మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సారంగపూర్లో ప్రస్తుతం కునేరు భూమన్న ప్రచారం మరింత ఊపందుకుంటూ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి అక్కలారా, అమ్మలారా, మీకు రావాల్సింది ఒక పెన్షన్. ఇంతకుముందు మా వీరగోపాల్చారి గారు చెప్పారు, ఉగాది కల్లా కొత్త పెన్షన్ స్టార్ట్ చేస్తామని. మీరు ఒక విషయాన్ని గ్రహించాలి. గతంలో ఇంద్రమ్మ ప్రభుత్వం తీసుకొస్తారు. మీరందరూ కూడా అతనికి భారీ మెజారిటీ తోటి ఓట్లేసి గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా గుట్టకి సీజీ రోడ్ కావచ్చు, దానికి ఏమైనా సరే దానికి సంబంధించిన అభివృద్ధి చేసే బాధ్యత మాది కాదు. ఈ రోజు మహాలక్ష్మి కింద 2500 కాకుండా తులం బంగారం కూడా ఇస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొంత ఆలస్యం అవుతుందమ్మా. ఎందుకంటే 10 సంవత్సరాలు కలవకుండా కుటుంబం అంతా రాష్ట్రానికి దోపిడీ చేసి, దొంగతనం చేసి, మరి అప్పుల పాలు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ రోజు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు. లేకపోయినప్పటికీ మనం మాట ఇచ్చాం. మాట ప్రకారం అన్ని కూడా చేయాలనే ఆలోచనతోటి మీ అందరు కూడా ఫ్రీ బస్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మిగతా అన్ని కార్యక్రమాలు కూడా ఫ్రీ బస్తో పాటు 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, అదేవిధంగా గృహజ్యోతి కింద మీకు వచ్చేది విద్యుత్, అదేవిధంగా మీ అందరికి ఇంద్రం ఇల్లు. ఈ రోజు మీ పట్టణ కేంద్రంలో 60 ఇంద్రం ఇల్లు ఇవ్వడం జరిగింది. రేపు ఏప్రిల్ కల్లా సెకండ్ ఫేజ్ కింద ఇంద్రం ఇల్లు విడుదల చేయబోతున్నాం. అప్పుడు ఈ యొక్క పట్టణ కేంద్రంలో 200 నుంచి 300 ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. కాబట్టి మహిళలకి, అక్కడికి, అందరికీ నేను విజ్ఞప్తి చేయాలి, మీరందరూ కూడా మీకు ఇల్లు కావాలని, ఏది కావాలన్నా అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్ గెలిస్తేనే మన సమస్యలకు పరిష్కారం మనకు దొరుకుతాయి. కానీ వేరే వాడు గెలిస్తే అతనికి గవర్నమెంట్ ఉండదు, ఎవరు తెలియదు, ఎవరి దగ్గర పోయి సమస్యలు పరిష్కారం చేయాలో తెలియదు. అందుకే మిమ్మల్ని కోరుకున్నది, అధికారులు మా పార్టీ ఉంది, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మేమున్నాం. తప్పకుండా భూమన్ గారు గెలిచినప్పుడు మా దగ్గరికి వస్తారు. ఆ సమస్యలను కూడా పరిష్కారం చేయాలని మేము వంతుగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ తెలియజేసుకున్న ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళకంటూ గట్టియాలి మనం. ఉంగరం గుర్తుకే వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. అదే కాకా 70 ఏళ్ళు అరుస్తులు రాలేదు. ఉంగరం గుర్తుకే లేదా ఓటు నేర్చులేవు. ఉంగరం గుర్తుకే. థ్యాంక్ యూ.